ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 119వ కీర్తన 11వ చరణము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. చెవికి వినిపించే మాటల కన్నా హృదయంలో పనిచేసే దేవుని యొక్క వాక్యం వలన ఎన్నో ఉపయోగములు, ఎంతో మేలు జరుగుతుంది. మనము దైనందిన జీవితంలో చెవితో వినే మాటలు కాస్త మనకి ఉపశమనాన్ని అందించవచ్చు, కొంచెం ఆనందాన్ని కూడా కలిగించవచ్చును. కానీ హృదయంలో నింపుకున్నటువంటి దేవుని యొక్క మాటలు, ఆ మాటలు హృదయంలో పనిచేస్తున్నప్పుడు జరిగేటటువంటి గొప్ప మేలును గురించి 119వ కీర్తన 11వ చరణంలో కీర్తనాకారుడు ఇలా రాస్తున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనము పాపము చేయకుండా ఆ వాక్యమే అడ్డుకుంటుంది. పాపమునకు ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో ఆ జీవితం అంతా కూడా దైవిక ఆనందంతో నిండిపోతుంది. నిరీక్షణను, మనోనిబ్బరమును మనం ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి అక్కడ అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మన యొక్క హృదయాలలో ఎల్లప్పుడూ కూడా పని చేయవలసినటువంటివి, మన హృదయములలో ఎల్లప్పుడూ మనము నింపుకోవలసినటువంటివి దేవుని యొక్క మాటలు అనేటువంటిది మర్చిపోకూడదు. ఈ వాక్యమును, ఈ మాటలను వింటున్నటువంటి నీ జీవితంలో ఏ మాటలు ఎక్కువగా పనిచేస్తున్నాయి? దేవుని మాటలు ఎక్కడ పనిచేస్తున్నాయి? హృదయంలో పనిచేస్తే దాని పనితీరు వేరుగా ఉంటుంది. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనములు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.